సువార్త ప్రకటించని ఎడల నాకు నీ జీవితంలో నేను నాకు నచ్చిన మార్గములో నడవాలి అని ఆశిస్తున్నావా? ప్రభువా, నడిచిన దినాలు చాలు, ఇక మీదట మీరు నన్ను నడిపించండి అని ప్రభువు చెయ్యి పట్టుకోవాలని ఇష్టపడుతూ ఉన్నావా? నీకు నచ్చిన మార్గములో నువ్వు వెళ్ళినప్పుడు నీ బ్రతుకులో ఆకలి ఒకవైపు అయితే అసంతృప్తి మరొక వైపుగా నీ జీవితము కొనసాగుతూ ఉంది. కానీ ఈ పూట ప్రభువు చెప్తున్నాడు, ఇదిగో నేను నడిపిస్తాను, నేను నిన్ను నడిపిస్తాను. నీవు నడిస్తే నీటి బుగ్గల యొద్దకు నేను నిన్ను నడిపిస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము ప్రభు చేతిలోనికి వస్తే ప్రభు మనలను నడిపిస్తాడు. మనము నడవవలసిన మార్గములో మనలని ప్రభు నడిపించగలడు. దేవునికి స్తోత్రం. ఇంకా వాక్యాన్ని మనం చూసినట్లయితే, కాబట్టి వారికి ఆకలి అయినను దప్పుకైనను కలుగదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారికి ఆకలి లేదు, వారికి దప్పుక లేదు. ఈరోజు ఎటు చూసినా ఆకలితో అలవటిస్తూ దాహముతో బాధపడుతూ ఉన్న ప్రజల్ని ఎంతోమందిని మనం చూస్తున్నాం. ఒక వ్యక్తి అంటున్నాడు, అయ్యా నేను దాహముతో చచ్చిపోవచ్చున్నాను. ఒక తప్పిపోయిన కుమారుడు అంటున్నాడు, నేను ఇక్కడ ఆకలితో చస్తున్నాను. ఎందుకురా నువ్వు ఆకలితో చావలసిన పరిస్థితులు వచ్చాయి అని గమనించి చూస్తే, ఆ వ్యక్తి తండ్రి నడిపింపులో లేనందున, దేవునికి స్తోత్రం, తండ్రి నడిపింపులో ఆ వ్యక్తి లేనందున ఆ పరిస్థితులు ఆ వ్యక్తికి వచ్చాయి. ఎందుకని వాడు ఆకలితో చావలసిన పరిస్థితులు వచ్చాయంటే, నడవవలసిన మార్గములో ఆ వ్యక్తి నడవనందున. దేవునికి స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవునితో నడిచినట్లయితే నీ జీవితంలో దిగులు లేదు, నీ జీవితంలో భయము లేదు, నీ జీవితంలో బాధ లేదు. నేను నా ప్రభువుతో నడుస్తున్నాను, ప్రభువు నాతో నడుస్తున్నాడు, భయం లేదు, దిగులు లేదు, బాధ లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక దైవజనుడు గడిచిన వారములో ప్రభువునందు నిద్రించి ఉన్నాడు. సహజంగా యాక్సిడెంట్తో చనిపోయాడు అని చేతులు దులుపుకోవాలని చూశారు. కానీ ఆ వ్యక్తి ఎవరంటే, దేవునితో నడుస్తూ ఉన్నాడు, దేవుని చేత నడిపించబడుతూ ఉన్నాడు. ఆ తదుపరి ముఖము చూస్తే పూర్తిగా పగిలిపోయింది. కళ్ళజోడు షోరూమ్ నుంచి తెచ్చిన దాని వల్లే ఉంది. మాస్కు రక్తపు మరక కూడా లేకుండా ఉందని దాన్ని కొందరు లేవనెత్తారు. మరి ఈ పరిస్థితులు చుట్టుపక్కలంతా రక్తపు చెక్క ముక్కలు ఉన్నాయి, కర్రలు ఉన్నాయి, చెక్కలు ఉన్నాయి.
అవి రక్తపు మరకలతో ఉన్నాయి. యాక్సిడెంట్ అయితే ఈ చెక్కలకి రక్తం ఎలా వస్తుంది? యాక్సిడెంట్ అయితే హెల్మెట్ ఉండగా ముఖానికి దెబ్బ తగలదు కదా. అది ముమ్మాటికి హత్యే. ఇది ముమ్మాటికి కుట్రపూరితంగా చంపేశారు అంటే ఇప్పుడు ఏం పుట్టిస్తున్నారంటే ఆ వ్యక్తి మార్గమంతా బ్రాందీ షాపులోకి వెళ్ళి ప్రతి షాపులో ఒక్కొక్క సీసా కొనుక్కుంటా తాక్కుంటా వెళ్ళాడు అంట. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకని ఈ అబద్ధము ఆడవలసి వస్తుంది వాళ్ళంటే, ఒక దైవజనుడు చనిపోయాడు. ఆ కుటుంబంలో ఉన్న భార్య బిడ్డలు వచ్చి కేసు పెట్టే పరిస్థితుల్లో కూడా లేరు. క్షమించండి, ఇది మా భాగ్యము, మేము మా జీవితంలో హతసాక్షి అయిపోయినంత ధన్యత మరొకటి లేదు. దేవునికి స్తోత్రం. బైబిల్ చరిత్ర మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారికి 12 మంది శిష్యులు. ఎంతమంది అమ్మా? 12 మంది శిష్యులు. ఈ 12 మంది శిష్యుల్లో ఒక్కొక్క చరిత్రను మనం చూస్తుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా చంపబడ్డారు. చనిపోలే వాళ్ళు ఏమైపోయారు? చంపబడ్డారు. అయితే ఈ విధముగా హతసాక్షి అవుట ఇది క్రైస్తవుని ధన్యత. ఇది క్రైస్తవుని ధన్యత. ఈరోజు ప్రపంచ దేశాలలో ఒక రాష్ట్రములో కాదు, ఒక గ్రామములో కాదు, లేకపోతే వాళ్ళ బంధువులు వాళ్ళ సంఘము మాత్రమే కాక ప్రపంచ దేశాలలో ఎక్కడ చూసినా ర్యాలీలు, ఎక్కడ చూసినా ఇదే మాట. అయితే ఏం చేయలేక ఇప్పుడు చనిపోయిన వ్యక్తి మీద పోస్తున్నారు బురద, ఆయన త్రాగుబోతూ అని. ఇక్కడ ఫోటో ఉంది, అక్కడ ఫోటో ఉందన్న ఫోటోలన్నీ తీస్తే ఇప్పుడు చూస్తే బండి అది కాదు, ముఖము అది కాదు. బండి అది కాదు, ముఖము కూడా అది కాదు. ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరు? దేవునికి స్తోత్రం. రాజమండ్రిలో 11:30కి చనిపోయాడు అని చెప్తున్నారు. కోదాడులో 10:30కి బ్రాందీ కొనుక్కున్నాడని వాళ్ళు చెప్తున్నారు. కోదాడు నుంచి రాజమండ్రికి సుమారు 300 కిలోమీటర్లు ఉంటుంది. అంటే గంటలు అక్కడికి వెళ్ళిపోయాడా? మళ్ళీ వాళ్ళే చెప్తున్నారు విజయవాడలో తాగి పడిపోయాడు అని చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. పొంతన లేని మాటలు. ఏ మాటలమ్మా? పొంతలేని మాటలు. ఆ దైవజనుడు, పరిశుద్ధతకు ప్రతినిధి, సత్యవంతుడు, హతసాక్షిగా చంపబడ్డాడు. ఆయన అపోస్తుల జాబితాలో చేర్చబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తిని చంపగలిగారు కానీ ఆ సత్యమును చంపలేరు. ఆ సత్యము ప్రతి గ్రామములో, ప్రతి మండలములో, ప్రతి దేశములో మర్ర పెట్టుచున్నది. ఏం చేస్తుందమ్మా? మర్ర పెట్టుచున్నది. ఆ మొర్రను ఎవడు ఆర్పలేడో, ఆపలేడో. ఎవడు ఆపాలన్నా, ఎవడు ఆర్పాలన్నా వాడి పతనము సమీపిస్తుంది అన్న మాట వాస్తవం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే క్రైస్తవులందరూ కూడా మంచి భక్తుడు అని చెప్పుకుంటున్నారు. ఈ విధమైన బురద పోసేసి తాగుబోతుగా చిత్రీకరిస్తే అనుకుంటారేమో అంటే ఇప్పుడు అది వాళ్ళకి రివర్స్ అయిపోయింది. ఏమైపోయిందమ్మా? అమ్మమ్మ ఏమైపోయింది? రివర్స్ అయిపోయింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరులారా, ఈరోజు భార్య బిడ్డలు వారు ఎలా ఉన్నారంటే దృఢముగా ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారు? ఎందుకనంటే అపోస్తులు
ఎంతోమంది హతసాక్షులయ్యారు. వారి జాబితాలో నా భర్త చేర్చబడ్డాడు, నా తండ్రి గారు చేర్చబడ్డాడు. రానున్న తరాలలో కూడా నా తండ్రి చరిత్రను, నా యొక్క భర్త చరిత్రను సంఘాలు పుస్తకాలుగా చదివే రోజులు రాబోతున్నాయి. ఆమేన్. పౌలు గారు సేవ ముగించి ఇప్పటికి దాదాపు 2000 సంవత్సరాలు అయిపోయింది. పౌలు గారిని అలా పట్టుకొని స్థిరతో అలా ఖండించేశారు సత్యం చెప్పినందుకు. అయితే ఆయన రాసినవి బైబిల్లో 14 పత్రికలు ఉన్నాయి. ఎన్ని పత్రికలు? ఏ ప్రసంగికుడి దగ్గరికైనా వెళ్ళండి, 4 మాటలనండి. ఈ 4 మాటల్లో ఒక మాట అపోస్తుడైన పౌలు గారు ఫిలిప్పీ పత్రిక, ఎఫెసీ పత్రిక, కొరింథీ పత్రిక, రోమిలికి రాసిన పత్రిక, ఏదో ఒక పత్రిక చెప్తారు మీకు. దేవునికి స్తోత్రం. అంటే వాళ్ళు సత్యాన్ని చంపాలనుకున్నారు. ఇప్పుడంటే 2000 సంవత్సరాల క్రితం. కానీ ఆ సత్యము చావలేదు. ఆ సత్యము నేటి వరకు ప్రపంచ దేశాలలో సత్యము విస్తరిస్తుంది. ఒక ప్రవీణ్ పగడాల ఈ తెలుగు రాష్ట్రాల్లో లేకుండా చేస్తే చాలు, ఇక సత్యం ఆగిపోతుంది, ఇక సత్యము కనిపించకుండా పోతుంది అనుకున్నారు. ఇప్పుడు ప్రతి మండలములో, ప్రతి గ్రామములో సత్యము విస్తరిస్తుంది. ఆయన బ్రతికి ఉన్న దినాల్లో ఆయన చెప్పిన మాటలు కొద్దిమంది మాత్రమే వినేవాళ్ళు. ఆయన చనిపోయిన తరువాత ఇప్పుడు లక్షల మంది గంటకు ఆయన యొక్క ప్రసంగాలు వింటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక సినీ రంగములో పనిచేసే ఒక సహోదరి ఒక సాక్ష్యం చెప్తుంది. ఒకప్పుడు యేసు ప్రభు అంటే నాకు అంత అవగాహన ఉండేది కాదు, చాలా మంది వాక్యాలు వినేవాడిని. ఇప్పుడైతే ఆ ప్రవీణ్ పగడాల గారి యొక్క ఆ ప్రసంగం విన్నానో, యేసు అంటే ఎవరో నాకు అర్థమైపోయింది. ఇప్పుడు యేసు క్రీస్తుని నేను సొంత రక్షకునిగా అంగీకరించాను. దేవునికి స్తోత్రం. ఇలాంటి సాక్ష్యాలు తట్టుకోలేక, ఇలాంటి సాక్ష్యాలు వినలేక ఆ సత్యాన్ని చంపాలనుకున్నారు. ప్రవీణ్ పగడాలు గారిని మాత్రమే హింసించి కిరాతకులు చంపి ఆ స్థలములో విడిచి వెళ్ళిపోయారు. ఆ సత్యము ఈరోజు, ఆ రక్తము ఈరోజు ప్రతి మండలములో, ప్రతి గ్రామములో మారు మ్రోగుతుంది. ఆ సౌండ్ తగ్గించాలని పోలీసు వారు ప్రయత్నించినా, ప్రభుత్వాలు ప్రయత్నించినా, ఎంతోమంది ప్రయత్నించినా క్షణము నిమిషము సౌండ్ పెరుగుతుంది, కానీ సౌండ్ తగ్గట్లేదు. మరికొందరైతే బురద పోస్తూ ఉన్నారు. ఏం పోస్తున్నారమ్మా? బురద పోస్తున్నారు. వారు ఎంత బురద పోసినా అది మళ్ళీ జారి వాళ్ళ ముఖానే పడుతుంది, కానీ మనకి ఎన్నో నిందలు వస్తాయని బైబిల్ చెప్తుంది. అమ్మమ్మ, ఎన్నో నిందలు వస్తాయని బైబిల్ చెప్తుంది. దానియేలు మీద కూడా నింద వేశారు శత్రువులు. ఏం వేశారమ్మా? నింద వేశారు శత్రువులు. ఆ వాక్యాన్ని నేను గమనించి చూస్తే, దానియేలు వెళ్ళినప్పుడు సింహాలు నోరు మూసాయి, వీళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క వెముకలను కూడా ఆ సింహాలు పొడి చేసుకొని తినేసాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీవు యేసయ్యకు అప్పగించుకుంటే యేసయ్య నిన్ను నీటి బుగ్గల యొద్దకు నడిపిస్తాడు. ఎక్కడ నడిపిస్తాడు? అక్కడ ఆకలి లేదు, దాహము లేదు. ఆ ప్రపంచంలో ఒక గొప్ప సెలబ్రిటీ చనిపోయాడు. ఆ వ్యక్తి బ్రతికుండగా బంగారు ఉయ్యాలు ఊగాడు.
ఆ వ్యక్తి పట్టు పరుపు మీద పండుకున్నాడు. నా ప్రాణమా తిను తాగు సుఖించు అన్నాడు. ఆ వ్యక్తి చచ్చితే ఆ వ్యక్తి ఏమరుస్తున్నాడంటే, అయ్యా నేను దాహముతో ఉన్నాను అని అరుస్తున్నాడు. కానీ ఈరోజు ప్రవీణ్ పగడాల గారికి పరలోకములో దేవదూతలు ఘన స్వాగతం పలుకుతాయే. యేసయ్య వాడబారని మహిమ కిరీటాన్ని పెడతాడు. ఇప్పుడు ప్రవీణ్ పగడాల అపోస్తుల యొక్క జాబితాలో వారుండే స్థానములో కూర్చొని ఉంటాడు. దేవునికి స్తోత్రం. అపోస్తుడైన పౌలు గారు అంటారు, అయ్యా మిమ్మల్ని ఎలా చంపేశారయ్యా ఆ రోజుల్లో వారంటే, అయ్యా గట్టిగా పట్టుకున్నారు, ఒక్క దెబ్బకి నా శిరస్సును త్యాగం చేసేసారయ్యా, ఖండించేశారని పౌలు గారు చెప్తారు. పౌలు గారు ఈ ప్రవీణ్ గారిని అడుగుతారు, అయ్యా వారు నన్ను అయ్యా హైదరాబాదు రాజమండ్రి మార్గాల్లో చాలా చిత్రహింసలు చేశారయ్యా, చాలా చిత్రహింసలు చేశారయ్యా. అయ్యా నేను బ్రతికుండగా కాదు, చనిపోయిన తర్వాత కూడా నా మీద ఏవేస్తున్నారు, నిందలేస్తూ ఉన్నారయ్యా. అయినా ప్రజలలో అభిమానం పెరుగుతుంది. అమ్మ ఈరోజు మొన్న ఈ మధ్య చూసాను, ఒకరు 500 కోట్లు సంపాదించారట. ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి 2 పిల్లలు పెళ్లి చేశారు. ఆ తల్లి చనిపోతే 2 కుమార్తెలు కూడా రాలా, మేము రామన్నారంట. కానీ ఈ దైవజనుడు చనిపోతే ఒక ముఖ్యమంత్రికి ఏ స్థాయిలో వస్తారో ఆ స్థాయిని మించి ఈరోజు ప్రభుత్వాలు గడగడలాడిపోతున్న కారణం, వాళ్ళు అనుకుంటున్నారు ఏదో ఒక మత ప్రచారకుడు చనిపోయాడు అనుకుంటున్నారు. కానీ చనిపోయింది యేసయ్య బిడ్డ, యేసయ్య మార్గాలలో నడిచే బిడ్డ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు ప్రభువుతో నడిచినట్లయితే భూలోకములో ఉండగా నీ దాహము తీర్చబడుతుంది, నీ ఆకలి తీర్చబడుతుంది. పరలోకములో కూడా నీవు ఆకలి దప్పుకొలు లేని ఆనందకరమైన దేశములో నువ్వు అడుగు పెట్టగలుగుతావు. ఈ మాటలు మీ వినికిడిలో నా దేవుడు నీరు కట్టి ఫలింప చేయునుగాక. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ పూట అయా నీ పాదముల దగ్గర చేరి నిన్ను స్తుతించి ఘనపరిచి మహిమపరచటానికి మా బిడ్డలు తండ్రి ప్రతిదినము ఓపికతో గడిచిన 10 దినాల నుంచి ఈ పూట 11వ దినము ఈ విధముగా ఉపవసించటానికి, ప్రార్థించటానికి, నిన్ను స్తుతించటానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రాలు. ఈరోజు బోగోలు మండలములో కూడా అయ్యా మరి దైవజనులు ప్రవీణ్ పగడాల గారి నిమిత్తము శాంతి ర్యాలీ జరపటానికి మీరు కృప చూపారు. వేలాది మంది ప్రజలు వచ్చారు, వారందరినీ దీవించండి అయ్యా. ఒక్క ప్రవీణ్ పగడాల చనిపోతే అయ్యా లక్షల మందిని లేపగలిగిన సామర్థ్యత నీకుంది. ఒక పూట మీరు చెప్పారు, మనుషులు మౌనంగా ఉన్న రాళ్ళు కేకలు పెడతాయని. అయ్యా ఒక్క ప్రవీణ్ పగడాల లేకుండా చేయాలనుకున్నారు కిరాతకులు అయ్యా. కానీ ప్రతి గ్రామములో, ప్రతి సంఘాలలో, ప్రతి దేశములో ప్రవీణ్ పగడాలను నీవు లేపావు. అందును బట్టి నీకు స్తోత్రాలు. దైవ సేవకుల మీద ఎంతో బురద పోస్తున్నారయ్యా. కొన్ని మీడియాలు అయితే విషం కక్కుతున్నాయి, విషం చిమ్ముతున్నాయి, మీరు చూస్తున్నారు. అయినా ప్రజలలో ఎంతో చైతన్యము, ఎంతో ఐక్యత, ఎంతో పట్టుదల అయ్యా మీరు పెంచుతున్న విధానమును బట్టి నీకు స్తోత్రాలు. న్యాయము జరగాలి, ప్రజలకు తండ్రి సత్యము తెలియాలి, అడ్డుకుంటున్న ప్రతి ఆటంకమును తొలగించమని అడుగుచున్నాం.
అయ్యా చేరి వచ్చిన నీ ప్రజలను మీరు దీవించండి. మా ఎదుటిన్న 20 దినాలు దీవెనకరముగా జరిగించండి. ప్రతి అవసరమును మీరు తీర్చమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపయు, కుమారుని యొక్క పరిశుద్ధతయు, పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము సకలి కోటి పరిశుద్ధులకు చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన కృపతోడై ఉండి నడిపించునుగాక. మీ అందరికీ వందనాలు, దేవుని స్తోత్రాలు. ప్రియ దేవుని